ఎందుకు? యేసయ్య ఒక నియమం ఉంది, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు తాకితే నీ తాట చేస్తానని వాటికి చెప్పింది. మరి నా యందు విశ్వాసం లేని అపవిత్రమైన పందుల్లోకి నేను పోతా అంటే యేసు ప్రభువును అనుమతించిండు. ఓ పంది అంటే పంది స్వభావం కలిగిన వాళ్ళు, కొత్త స్వభావం కలిగిన వాళ్ళు, మారుతున్నట్టు బురదలో పడుతుంటారు, మారుతుంటారు బురదలో పడుతుంటారు. వాళ్ళలోకి యేసయ్య పంపించిండు దెయ్యాలని. స్తోత్రం చెప్పండి. నీకు పద పదాలు వస్తుంది, పద పదాలు పోతుంది, పద పదాలు వస్తుంది, పద పదాలు పోతుంది అంటే నీ స్వభావం ఏంది? అందుకని వస్తుండు. స్తోత్రం చెప్పండి. అదే నీ స్వభావం పరిశుద్ధమైందైతే, చెప్పిన మాటకు విలువిచ్చేదైతే, ఆ మాట ప్రకారం నడిచేదైతే, ఒక్కసారి స్వస్థ పొంది యాజకుడికి అప్పగించుకొని ఆ మాట ప్రకారం నీ జీవితంలో నడుచుకునే వ్యక్తివైతే, నీ మాటలను కట్టుకునే వ్యక్తివైతే, నీ చూపుని కట్టుకునే వ్యక్తివైతే, నీ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకునే వ్యక్తివైతే, నీ ఇంట్లోకి దురాత్మ తప్పుడు అడుగు దేవుడు సమాధానం చెబుతాడు ఈ విషయంలో. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు చేసేదేమి చేయకుండా, నువ్వు చేసేదంతా చేసి ఏసైకి మాత్రం వినకుండా ఆదివారం ప్రార్థనకు వచ్చినంత మాత్రానికి నిన్ను స్వస్థపరచగలుగుతున్నా? వచ్చే స్వస్థపరచు దేవుని సేవకుల శక్తిని బట్టి, సంఘర్షణ ప్రార్థన బట్టి విధులు పెట్టి వెళ్ళిపోద్ది దెయ్యం. ఎందుకు ఈ పరిస్థితులు మారితే చెప్పేది నీ కుటుంబాల్లో చుట్టూ చికాకులు, రకరకాల శోధనలు ఉన్నాయంటే నీ దేవుని సేవకుడు మాట పెట్టాయి పట్టింపు. స్తోత్రం చెప్పండి. పెట్టున్నావు, వాక్య పెట్టున్నావు, వదిలేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వదిలేస్తున్నావు, తెచ్చికొస్తున్నావు, వదిలేస్తున్నావు. మళ్ళీ నీ జ్ఞానం మీద ఆధారపడ్డావు, నీ ఆలోచన మీద ఆధారపడ్డావు, నీ మాటల మీద ఆధారపడ్డావు, నీ తెలివి మీద ఆధారపడ్డావు. కాబట్టి సమస్య కదలట్లేదు నీ ఇంట్లో నుంచి. నీకు సమస్య కదలదు. యేసు ప్రభు మాట చెబితే సమస్య కదిలిపోద్ది. గట్టిగా యేసు ప్రభు మాట చెబితే నీ సమస్య కదలంటే యేసు ప్రభు మాట పలికే అర్హత నీకు కావాలి.